నమస్కారం అండి. మహాభారతంలో నేడు 94వ అధ్యాయము, అంశము అశ్వత్థామ. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. దుర్యోధనుడు గాయాలు తగిలి చనిపోనున్నాడని భీమ దుర్యోధనాదుల గదాయుద్ధపు వివరణలు విన్న అశ్వత్థామ సత్యాగ్రహం సముద్రంలా పొంగింది. తన తండ్రిని వంచించి చంపిన పాండవులపై అతడి హృదయం రగిలిపోయింది. ద్వంద్వయుద్ధ ధర్మానికి వ్యతిరేకంగా దెబ్బతిని చనిపోవడానికి సిద్ధంగా ఉన్న దుర్యోధనుణ్ణి చూడటానికి అతడున్న ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడ అశ్వత్థామ ఆ రాత్రే తాను పాండవులందరినీ చంపుతానని శపథం చేశాడు. తాను మరణమంచున ఉన్న తరుణంలో అశ్వత్థామ శపథం విన్న దుర్యోధనుడు ఎంతో సంతోషించాడు. తన వద్ద ఉన్న వారితో అశ్వత్థామను తన సైన్యానికి ముఖ్య నాయకుడిగా చేశాడు. ఈ కార్యం పూర్తయిన తర్వాత దుర్యోధనుడు అశ్వత్థామను ఉద్దేశించి, నా ఆశలన్నీ నీపైనే ఉన్నాయన్నాడు. అది సాయం సమయం. అడవంతా చీకటిగా ఉంది. కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామ ఒక మర్రి చెట్టు కింద సేద తీరుతున్నారు. వారు చాలా అలసి సొలసి ఉన్నారు. వారు పడుకోగానే గాఢ నిద్రలేకి జారుకున్నారు. అయితే విచారం, కోపం, పగ తన హృదయంలో దహించుకుపోతున్న అశ్వత్థామకు నిద్ర రాలేదు. తాను ఆ రోజున దుర్యోధనుడి వద్ద చేసిన శపథాన్ని, అతడికి ఇచ్చిన వాగ్దానాన్ని ఎలా కార్యరూపంలో పెట్టగలనా అని ఆలోచిస్తున్నాడు. ఈ ముగ్గురు వీరులు విశ్రమించిన మర్రి చెట్టు శాఖలపై వందల కొద్దీ కాకులు నిద్రిస్తున్నాయి. అవన్నీ నెమ్మదిగా నిద్రిస్తున్నాయి. అప్పుడు ఒక పెద్ద ఉలూకం వచ్చి ముందు ఒక కాకితో తలపడి చంపింది. తరువాత మరో కాకితో ఇలా విడివిడిగా కాకులను చంపుతోంది. నిద్రలో అసహాయంగా ఉన్న పక్షులను రాత్రివేళలోనే తిరిగితే ఘాతక పక్షి చంపుతోంది. రాత్రివేళ దృష్టి లేని కాకులు వలయాకారంగా తిరుగుతూ ఆ ఉలూకాన్ని ఎదిరించి చంపేశాయి. ఈ దృశ్యాన్ని చూసిన అశ్వత్థామ, పాండవ దుర్మార్గులను, మా తండ్రిని చంపిన పాంచాలుని, వారి అనుచరులను ఈ గుడ్డి కాకులు ఉలూకాన్ని ఎదిరించి చంపినట్లుగా చంపాలి. వారు రాత్రివేళ గుడారాల్లో పడుకుని నిద్రిస్తున్నప్పుడు అకస్మాత్తుగా వారిపై పడి సులభంగా చంపగలం. మా పట్ల వారు చేసిన దుర్మార్గ పనులకు ఈ ప్రకారం నేను కక్ష తీర్చుకుంటాను. ఈ ఉపాయాన్ని బోధించిన ఉలూకానికి నేనెంత కృతజ్ఞుడనో. ఒకని పరిస్థితి కింద మీద అయినప్పుడు అందుకు అనుగుణమైన సూత్రాలను అవలంబించి కార్యాన్ని చేయడంలో పొరపాట్లేదు. ఒక శత్రు సైన్యం అలసిపోయి ఉన్నప్పుడు, చెదిరిపోయి ఉన్నప్పుడు, మనం న్యాయ ప్రకారం ఎదిరించడానికి వీలు లేనప్పుడు, మా సైనికులు పోయి ఉన్నప్పుడు మేమెందుకు మా శత్రువులను నిద్రలో ఉండగా ఎదిరించకూడదు? అందులో ఏ పొరపాటు ఉండదు. యుద్ధ నీతిని విడిచి యుద్ధం చేసి జయాన్ని పొందిన పాండవులను ఈ ప్రకారమే శిక్షించి ఓడించగలం. మాకు మరో మార్గం కనిపించడం లేదు అని నిశ్చయానికి వచ్చేశాడు. అశ్వత్థామ తన హృదయాన్ని గట్టిపరుచుకొని వెంటనే కృపాచార్యుడిని లేపాడు. తన ఆలోచనను చెప్పాడు. కృపుడు ఇది విని నిర్ఘాంతపోయాడు. అశ్వత్థామను ఉద్దేశించి, ఇలా ఎన్నడూ జరగకూడదు. ఇది పూర్తిగా దుర్మార్గం. నిద్రలో ఉన్నవారిని ఎదిరించడం అన్నది ఇది వరకు ఎన్నడూ జరగలేదు. క్షత్రియోచిత నడవడికి ఎరుగరానిది అన్నాడు కృపుడు. మళ్ళీ ఆయన్ని అందుకుని, ఓయి అశ్వత్థామ, మనం ఎవరి కోసం యుద్ధం చేయాలి? ఎవరి కోసం యుద్ధం చేశామో అతడు గాయపడి మరణించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం అతి విశ్వాసంతో పోరాడి మన కృతజ్ఞతను చూపాం. అత్యాశపరుడు దుర్యోధనుడి కోసం మనం పూర్తి శక్తితో యుద్ధం చేశాం. తిరుగులేని అపజయం మూటగట్టుకున్నాం. మనం ఇప్పుడు యుద్ధం సాగించడం ద్వారా కోరేది ఏమీ లేదు. కనుక నీవు చెప్పినట్లు చేయడం బుద్ధి తక్కువ పని. మనం ధృతరాష్ట్రుని వద్దకు, మహాసాధ్వి గాంధారి వద్దకు వెళ్ళి వారి సెలవు మేరకు చేద్దాం. బుద్ధిమంతుడైన విదురుడి అభిప్రాయం కూడా తీసుకుందాం. వారందరూ మనం ఏమి చేయగలమో చెప్తారన్నాడు. కృపాచార్యుడు మాట్లాడిన తర్వాత అశ్వత్థామకు దుఃఖం, ఆగ్రహం, ఉద్రేకం కలిగాయి. అతడు కఠినంగా ప్రతి వాడు తాను ఆలోచించిందే యుక్తమని, అనుసరించదగింది నిశ్చయంగా ఉంటుంది. ఒకని బుద్ధి విశేషాన్ని బట్టే ఊహాదృష్టి ఉంటుంది.
ఈ పాండవులు అతి హేయంగా ప్రవర్తించారు. ఒక అబద్ధమాడి సర్వము యథార్థంగానే ఉంటుందని నమ్మకం గల నా తండ్రిని దారుణంగా చంపేశారు. యుద్ధ నీతిని విడిచి దుర్యోధనుని కూడా దెబ్బతీశారు. పాండవులు చేసిన ఈ దుర్మార్గపు పనులకు నేను చెప్పిందే తగిన ప్రతీకారమని నా మనస్సు నిశ్చయంగా చెప్తుంది. నేనిప్పుడు చెప్పిన కార్యాన్ని నెరవేర్చగలిగినప్పుడే నా రాజుకు నా తండ్రికి రుణం తీర్చినవన్నవుతాను. రాత్రివేళ కవచాలు విడిచి నిద్రపోతున్న తరుణంలో పాండవులను దుష్టద్యుమ్నుని చంపుతాను అని అశ్వత్థామ అనడంతో కృపాచార్యుడు చాలా విచారించాడు. కృపుడు అశ్వత్థామను ఉద్దేశించి, మనుషుల్లో నీవు గొప్ప పేరు సంపాదించావు. మచ్చలేని నీ సుగుణ సంపత్తి ఈ పనితో మచ్చపడి పాల తెలుపు వస్త్రంపై రక్తపు మరక పడినట్లు కనపడుతుంది. ఎప్పుడైనా నిద్రించే వారిని చంపడం న్యాయం కాదు. ఆ పనిని మానుకో అని అశ్వత్థామకు హితవు పలికాడు. దీనికి అశ్వత్థామ సమాధానమిస్తూ, అయ్యా, ఏమిటి నీవు మాట్లాడుతున్నది? అస్త్ర సన్యాసం చేసి యోగాసనంలో ధ్యానపరుడై ఉన్న నా తండ్రిని కసాయిలా నరికి చంపారు. ఒక నీటి బిందువంత ధర్మం కూడా మిగిల్లేదు. భూమిలో దాగిన రథచక్రాన్ని ఎత్తుతున్న కర్ణుని అన్యాయంగా చంపారు. దుర్యోధనుడితో ద్వంద్వ యుద్ధంలో భీముడు అధర్మంగా నాభి కింద కొట్టిపడేశాడు. మనం ఇంకా అనుసరించడానికి ఏ ధర్మం మిగిలిందని అంటూ తన రథానికి గుర్రాలను కట్టి ప్రయాణానికి బయలుదేరాడు. ఆ సమయంలో కృతవర్మ, కృపాచార్యుడు, అశ్వత్థామ, ఆగు, ఆ పనికి మేము అంగీకరించం. కానీ నువ్వు చేసే మహాసాహస కృత్యంలో నిన్ను ఒంటరిగా ఉంచబోము. నీవు అనుసరించబోయే మార్గాన్ని మేము అనుసరిస్తాం. నీవు పొందే పాపాన్ని కూడా మేము పంచుకుంటామన్నారు. వారు కూడా అశ్వత్థామతో కలిసి వెళ్ళారు. వారు పాండవ గుడారాలకు బస్సులకు వెళ్ళారు. తన గుడారంలో దుష్టద్యుమ్నుడు కవచాన్ని విడిచి నిద్రపోతున్నాడు. అతడు లేచి తనను కాపాడుకోవడానికి ప్రయత్నించే లోపే అతన్ని అశ్వత్థామ చంపాడు. అంతటితోనే ఆగలేదు. పాంచాలురందరినీ, ద్రౌపదీ కుమారులను నిద్రలోనే ఒకరి తర్వాత ఒకరిని చంపాడు. ఈ ఘోర కృత్యంలో కృతవర్మ, కృపాచార్యుడు కూడా పాలు పంచుకున్నారు. తరువాత వారంతా గుడారాల నుంచి బయటపడి అన్ని గుడారాలకు నిప్పంటించారు. అగ్నిజ్వాలలు మిన్నంటిపోయాయి. నిద్రించేవారులంతా మేల్కొన్నారు. ఆందోళనతో అటు ఇటు పరిగెడుతున్నారు. అలాంటి వారందరినీ ఒక్కొక్కరుగా అశ్వత్థామ చంపాడు. మన కృత్యాన్ని నెరవేర్చాం. దుర్యోధనుడు చనిపోకముందే మనం వెళ్ళగలిగితే మనం అతడికి సంతోషకర వార్త చెప్పగలం. అతడు సంతోషంగా చనిపోతాడు అని అశ్వత్థామ అనడంతోనే వారు ముగ్గురు దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళారు. నేటికి సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.